హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన్యం ఎక్స్ప్లోర్. ఇప్పుడైతే కొండకి ఉదయాన్నే కొండకెళ్ళి పనసకాయలను సేకరిస్తాం. పనసకాయలు సేకరించిన తర్వాత ఏ విధంగా మార్కెట్లో అమ్ముతాం అనేది ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. సో మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, చలో. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసినటువంటి పనిలో ఈరోజు అయితే మేము కొండకి వెళ్ళి నడకదారిన పనసకాయలు అనేది సేకరిస్తాం. సేకరించిన తర్వాత మళ్ళీ ఇదే దారి గుండా మోసుకుంటూ మా ఊరికి రావడం అయితే జరుగుతుంది. సో మేమైతే ఇప్పుడు చూడండి, ఈ రాళ్ళ మధ్య నుంచి వెళ్ళి ఇదిగో దగ్గరకు వచ్చాము పనసకాయల ద్వారా. ఇదిగో చూసారా, మొదట ఈ విధంగా వస్తాయి. ఇవి ఈ విధంగా తర్వాత ఏర్పడి కొన్ని ఈ విధంగా ఎండిపోతాయి. ఇవి తీసేయాలి మనము. ఇదిగోండి, చూసారా, చెట్టు మొక్కనే ఇది వచ్చి పువ్వు ఇప్పుడే పింజులు బయటకు వచ్చింది. ఇలాగ ఏర్పడిన తర్వాత ఇదిగో ఇది చూసారా, కాయలు చిన్న పింజులు, ఇది పువ్వు ఈ విధంగా ఏర్పడి చెట్టు పైన. చాలా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది సీజను. ఇది వచ్చి జనవరి మంత్. ఇది చూసారా, చెట్టు మాకు జీవన ఆధారంగా ఏర్పడింది. చూసారండి ఎంత కాపు కాసింది. కాయలు అయితే చూస్తున్నారు కదా, చిన్న చెట్టే కానీ కొంచెం చాలానే ఎక్కువగా పంట అయితే వచ్చింది. ఈ చెట్టుని ఎక్కి తీసిన తర్వాతే మేము కింద మార్కెట్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. చూసారా ఎంత పైన ఉన్నాయి, పైన కూడా పంట వచ్చింది. కూరకి ప్లస్ బిర్యానీకి యూజ్ చేస్తారు. అందుకే పచ్చిగా ఉన్నప్పుడే, కాయ ఉన్నప్పుడే తీసేస్తాము. చూడండి ఎంత ఎక్కువ వేసి కాపు కాసింది. చూసారా, కిందని ఏరు నుంచి పైన వరకు కాయలే కాయలు. ముందుగానే మా నాన్న వచ్చి అయితే పనసకాయలు ఏరేశారు. ఇదే ముందున్న పెద్ద పనసకాయ చెట్టు. మొత్తానికైతే ఒక 10 కాయలు ఉంటుంది. మా నాన్న ముందుగానే తీస్తారు. ఈ పట్టుకొని మార్కెట్ తీసుకెళ్ళి కేజీ లెక్క అయితే అమ్ముతాం. కేజీ ఇప్పుడైతే 20 రూపాయలు, 18 రూపాయలు పలుకుతుంది. ఇది కూర, ఈ సీజన్లో కూరకి అయితే తీస్తాం. ఇది మేము పండించినటువంటి పంటల్లో పనసకాయలు కూడా అతి ప్రాముఖ్యంగా పండిస్తాం. దీనిలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి గజ్జి పనస, రెండోది బొర్ర పనస అనే 2 చెట్టు పనసకాయలు అయితే ఉంటాయి. మేము వీటిని 2 రకాలుగా తింటాము. పచ్చి పనసలు అయితే కూరకు వాడతాం, పండిన పనసకాయలు తినడానికి వాడతాం. అయితే ఇప్పుడు మేము చెట్టు పనసకాయలుగా ఉన్నప్పుడే తీస్తాం. ఎందుకంటే పనసకాయలు కాయలుగా ఉన్నప్పుడు వాటిని కర్రీ కింద వాడతారు అండ్ బిర్యానీలో కూడా వాడతారు. ఇవి ఎక్కువగా సీతంపేట ట్రైబల్ ఏరియాస్ ఎక్కువగా దొరుకుతాయి. ఇవి కాయలుగా ఉన్నప్పుడు చెట్టు నుంచి తీసి వాటిని కేజీలలో అమ్ముతాము. ఇవి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో పంట అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మార్చ్, ఏప్రిల్లో పండడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇవి మేము ప్రకృతి సిద్ధంగా పండిస్తాం. ఎటువంటి ఎరువులు అనేది మేము వాడము. ప్రకృతి వనరుల మీద ఆధారపడతాయి ఈ పంటలు అనేవి. దీని మీద మా గిరిజనులు కూడా ఆధారపడి జీవిస్తారు. వీటిని అమ్ముకొని మా నిత్యవసర వస్తువులు కొనుక్కొని బ్రతుకుతాం. చెట్టు ఎక్కి తీయాలంటే సాహసమే చేయాలి, లేకపోతే మా గిరిజన జీవితాలు అస్సలు గడవదు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే మా గిరిజనులు ధైర్య సాహసాలు చేసి వాటిని సేకరించి సంతల్లో అమ్ముకొని వారి జీవితాలను మనుగడ అనేది కాపాడుకుంటారు. ఇప్పుడైతే మేము కొండకి వెళ్ళి వాటిని సేకరించిన తర్వాత ఒక సంచుల్లో పెట్టి మా వెహికల్లో వెనకాల ఎక్కించుకుంటూ ఇదిగో మా కొండపై నుంచి మా కింద పట్టణ ప్రాంతానికి 2 వీలర్లో దిగుతాము. 2 వీలర్ దిగినప్పుడు అయితే మేము న్యూట్రల్లో కానీ దిగము. ఎందుకంటే గేర్లోనే దిగాలి. ఎందుకంటే చాలా లగేజ్ ఉంటుంది కాబట్టి బ్రేక్ కండిషన్స్ మంచిగా ఉన్న బళ్ళతోనైతే మనమైతే తీసుకెళ్ళాలి, లేకపోతే అనేక ప్రమాదాల్లో గురి అవుతాయి. సో
గత ప్రభుత్వంలో మాకు మేలు జరిగింది ఏంటంటే, మా ఊరు నుంచి పట్టణ ప్రాంతానికి నిజంగా గ్రేట్ అనుకోవాలి. సీసీ బిట్ అయితే ఏసేశారు. మాకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మేము టూ వీలర్స్ చక్కగా దిగుతాం. ఇప్పుడైతే పట్టణంకి పెట్టాలి మెయిన్ రోడ్డు పాలకొండ, కొత్తూరు మెయిన్ రోడ్డుకైతే వచ్చేసాం. మొత్తానికైతే కాటా ఏసే ప్లేస్‌కొచ్చేసాము. సో, మా కాయలైతే ఇప్పుడు కాటా ఏస్తుండ్రు. ముందుగానే చాలా పనసకాయలనేది వచ్చాయి. చూస్తున్నారు గదా! ఈ విధంగా పాత పద్ధతిలోనే కాటాలేస్తారండి. మన కంప్యూటర్‌లో కాటాలు గట్రా వాడరు. ఎందుకంటే, ఇది పచ్చిసరుకు కాబట్టి ట్రాన్స్‌పోర్ట్ అయ్యేసరికి కేజీస్ తగ్గుతది. అందుకే ఇటు పక్క డాలా 5 కేజీలేస్తారు. మొత్తం మేము తెచ్చిన కాయలైతే పనసకాయలు ఈ విధంగా ఆటోలో తెచ్చి కాటాలేసి ఇది ఈ విధంగా కుప్పలెట్టుతారు. మా సౌకర్యం అవుతుందండి. ఈ విధంగా రాసుకొని కేజీ అంత ఓకే 25 పలుకుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఫ్రెండ్స్